మళ్ళొకసారి వివాదాస్పద కామెంట్ చేసాడు. దీని వెనకాల మరి ఉద్దేశం ఏంటో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. గతంలో హిందుగాళ్ళు బొందుగాలు అన్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విధమైన కామెంట్ చేసిండు. ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు గొయ్యాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. సో మరొకసారి హిందువులలో ఎన్ని దేవతలు ఉండు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు గొయ్యాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి నిన్న కామెంట్ చేయడం జరిగింది. సో గతంలో ఎవరు సీఎం, గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా హిందుగాలు బొందుగాలు అంటూ బీజేపీకి లేనిపోని అస్త్రాలు ఇచ్చేసి బీజేపీ తెలంగాణలో బలపడడానికి కారణమైండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా కామెంట్స్ చేసినట్టుగా కనబడతా ఉంది. సో బీజేపీని మరొకసారి లేపడానికి ఇది ఒక ప్రయత్నంగా కనబడతా ఉంది. సో బీజేపీ మరి మేబీ సర్పంచ్లకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ గెలవాలనా, లేకపోతే బీజేపీని బలోపేతం చేయాలనా, రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏందో మనకైతే అర్థమవుతలేదు. కానీ ఆయన చేసిన కామెంట్స్ 100% తప్పు. ఇక ఆ కామెంట్స్ ఖచ్చితంగా బీజేపీకి చాలా బలాన్ని చేకూరుస్తాయి. బీజేపీ ఈ కామెంట్స్ను అస్త్రంగా చేసుకొని 100% తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. హిందువులందరినీ కూడా ఏకం చేసి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవచ్చు కాక, లేకపోతే ఈ తర్వాత బీజేపీని బలపడడానికి రేవంత్ రెడ్డి ఏమైనా కామెంట్ చేసిండా, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ఒక సీఎం లెవెల్ వ్యక్తి వాంటెడ్లీ ఇట్లా చేస్తున్నా అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంటుంది, ఏదో ఒక కుట్ర దాగి ఉంటుంది. 100% అలాంటి పరిస్థితి ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఈ యొక్క దేవుళ్ళపైన కుట్రాల చేసిన కామెంట్స్ వెనకాల 100% బీజేపీ బలపడడానికే ఈ కామెంట్స్ అనేవి చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.